2 వాక్యము 2 అంచెలు గల ఖడ్గము. 3 యేసుప్రభు చనిపోయి 3వ దినాన తిరిగి లేచెను. 4 సువార్తలు. 4 5 బుద్ధిగల కన్యకులు. 5 6 నరుణ్ణి సృష్టించెను. 7 విశ్రాంతి దినము. 8 జలప్రవాహంలో 8 మందిని రక్షించెను. 9 ఆత్మఫలాలు. 9 10 ఆజ్ఞలు. యథార్థపరుడు అట్టివాడే. నా దేవా ఇదిగో తని నాయన, అతనిలో ఏది మరుగైనదు. అతడు దేవుడైన యెహోవాకు దృష్టికి ప్రభా అలాగనే కనబడుచున్నాడు. నా దేవా మేమందరము ప్రభా నీ దృష్టికి యథార్థపరుడమై ఇదిగో తని నాయన ప్రభా జీవించినట్లు సహాయము దయచేయమని అడుగుచున్నాం. వారియర్స్ ఆఫ్ క్రైస్ట్ అనే పరిచర్యను 9 సంవత్సరాలుగా చేస్తున్నాం. నేను దాని గురించి చివరిలో చెప్తాను. మాతో పాటు ఒక అన్న వచ్చారు, రాజశేఖర్ అన్నని. అన్న SBA లైఫ్లో పనిచేస్తారు. అన్న వారియర్స్ ఆఫ్ క్రైస్ట్ పరిచర్యలో స్పెషల్ ఇన్ఛార్జిగా పెట్టాము. తర్వాత ఇంకో బ్రదర్ వచ్చారు. అబ్బాయి 2 సంవత్సరాల క్రితం దేవుణ్ణి నమ్ముకున్నాడు. బాప్తిజం తీసుకొని SI పోస్ట్ మొన్న మెయిన్స్ వరకు సెలెక్ట్ అయ్యాడు. అన్యుడిగా ఉండి రీసెంట్గా దేవుని చే పరమునకు ఎత్తబడెనుగా, నేను నీ వాడను ప్రభువా, నేను నీ వాడను ప్రభువా, నేను నీ వాడను ప్రభువా, యేసయ్యా నేను నీ వాడను దేవా. శక్తిని బాప్టిస్ట్ సంఘంలో నెల్లూరులో ఉంటాడు. ఎక్కడ జాషువా గారని. ఆయన నెల్లూరు జిల్లాలో 40 సంవత్సరాలు సేవ చేసి అనేక సంఘాలు 22 సంఘాలను స్థాపించి ఆయన గారు ప్రభువును నిద్రించారు. ఆయన సేవలో నన్ను పిలిచాడు. ప్రసాద్, నా పేరు ప్రసాద్, మడమనూరు మాది. నా పేరు నేరు ప్రసాద్, మడమనూరులో ఉంటాను. నేను 10th అయిన తర్వాతే దేవుడు నన్ను సేవకు పిలిచాడు. అయితే సేవ అంటే మామూలు విషయం కాదు. నాకు సేవ చేయడం ఇష్టం లేదు. ఎలాగైనా జాబ్ చేసి సేవకు సహాయంగా ఉండాలనేది నా ఆలోచన. అందుకని నేను చేస్తున్న జాబ్లో మా తల్లిదండ్రులు తెలియకుండా సగం దాపెట్టేవాడిని, సగము సేవకులకు ఇచ్చేవాడిని. అయితే దేవుడు ఏమంటున్నాడంటే నాకు ప్రమోషన్ వచ్చింది. ప్రమోషన్ వచ్చినప్పుడు నెల్లూరులోనే నాకు అకౌంటెంట్గా జాబ్ వచ్చినప్పుడు మరి ప్రార్థన చేయించుకోవడానికి ఆ పాస్టర్ గారికి వెళ్ళాను. ఆ పాస్టర్ గారు నువ్వు చాలా బాగా సండే స్కూల్ బాగా నడిపిస్తున్నావు. అయితే నేను దేవుడు నాతో ఒక మాట చెప్పమన్నాడు, నీకు అది చెప్పడానికి ఈరోజు నువ్వు ఈ కాడికి వద్దాం అనుకున్న నువ్వే వచ్చావు నా దగ్గరికి అన్నాడు. సార్ నేను కూడా మీతో మాట్లాడడానికి వచ్చాను. సార్ ఏంటో చెప్పి మాట్లాడాలి. ఏం లేదు, ప్రమోషన్ వచ్చింది, ప్రార్థన చేయించుకోవాలని చెప్పాలనుకుంటున్నా. మీరు పెద్దవాళ్ళు కదా సార్, మీరే చెప్పండి అన్న. అప్పుడు వెంటనే ఆయన ఏమన్నాడంటే, ఈరోజు నువ్వు అన్నీ మానేసి దేవుని సేవ చేయాలి పరిపూర్ణంగా, ఇంకేం చేయకూడదు, నువ్వు దేవుని సేవలోకి రావాలి. ఇంకేదన్నా ఆయన చాలా పెద్దవాడు, వయసులో పెద్దవాడు, అనుభవంలో పెద్దవాడు, అన్ని విషయాలు పెద్దవాడు. కాబట్టి నేనేదో ప్రమోషన్ కోసం ప్రార్థన చేసుకున్నా వస్తే ఈయనేమో అన్నీ వదిలేసి సేవలోకి రావాలన్నాడు. అనుకొని సరే గారు మీకు చెప్పిన దేవుడు నాకు కూడా చెప్తే నేను అలాగే వస్తాను పాస్టర్ గారు, అంతకంటే ఎక్కువ మాట్లాడవచ్చు అయ్యారు పెద్దవాళ్ళు కాబట్టి. అంటే ఆయన సరే వెళ్ళి ప్రార్థన చేసుకో ప్రసాద్ అని. సరే అన్నాను. ఇంతకీ నువ్వు వచ్చిన పని చెప్పలేదు, నీకేం చెప్తాం, ఆల్రెడీ సేవలోకి రమ్మదాకా. అప్పుడు ఏం లేదు పాస్టర్ గారు, పర్వాలేదు చెప్పాను. అప్పుడు నేను అన్నాను, ఏం లేదు పాస్టర్ గారు, నాకు ప్రమోషన్ వచ్చింది, ఇవాళ ఈరోజే డ్యూటీ చేసి వస్తున్నాను, మీ దగ్గర ప్రార్థన చేసుకోపోతాము అని అనుకున్నాను. మీరు చూస్తే ఉన్న ఉద్యోగం వదిలిపెట్టి పరిపూర్ణంగా సేవలోకి రమ్మని పిలుస్తున్నారు అని అన్నాను. అప్పుడు ప్రసాద్, నువ్వు ఈ లోకం గురించి ఆలోచించకపోతే నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే నేను ఇంజనీర్ చదివాను, నాకు ఇంజనీర్గా బెంగళూరులో జాబ్ చేయాలని చాలా ఆశలు ఉన్నాయి. కానీ నేను ఆలోచించిన ప్రకారం నాకు ఇంజనీర్ జాబ్ రాలేదు, పీటీ మాస్టర్ జాబ్ వచ్చింది. ఆ తర్వాత ఇంజనీర్కి పీటీ మాస్టర్గా చేస్తూ దానికి ఇంజనీరింగ్ జాబ్కి నేను ట్రై చేస్తున్నప్పుడు దేవుడు నన్ను పిలిచాడు. అప్పుడు నెల్లూరు ఒక మారుమూల ప్రాంతం లాగా ఉండేది, అడవిలాగా ఉండేది, వేలాయపాలెం. అక్కడికి వచ్చాను నేను.
దేవుడు పిలిచినప్పుడు ఆయన పిలుపుని బట్టి ఈరోజు గొప్ప పరిచారం చేస్తున్నాడని కొన్ని సాక్ష్యాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఒకే ఒక్క మాట చెప్పాడు ఆయన, ఈ దేశంలో లేక ఈ ప్రపంచంలో కలెక్టర్ జాబ్ కన్నా సీఎం పిఎం పోస్టుల కన్నా మాస్టర్ ఉద్యోగం అనేది చాలా గొప్ప పరిచర్య, నువ్వు నమ్మితే అద్భుతం చూస్తావని చెప్పడానికి బాగానే ఉంటాయి కానీ సరే చూద్దాం. అయితే అదే నిజమని మనకు కూడా తెలుసు, కానీ సేవ చేయాలంటే మామూలు విషయం కాదు. ఒకసారి నాగటి మీద చేయవేసి కానీ రుచించేవాడు నాకు పాత్ర గారు వాటికి ముందుగానే చెప్తాను, ట్రై చేసి వద్దాం అనుకుంటే. కాబట్టి ట్రైన్కి లేవు, డైరెక్ట్ రావడమే. కాబట్టి ఏం చేస్తామని ప్రార్థన చేసుకుంటే దేవుడు నాతో మాట్లాడే వాక్యం ద్వారా రాజు స్నేహితుడు హృదయ శుద్ధి గలవాడై ఆలోకు దేవునిచే బలమునకు ఎత్తబడెనుగా హృదయ శుద్ధి గలవాడై ఆలోకు రాజు స్నేహితుడు రాజు స్నేహితుడు హృదయ శుద్ధి గలవాడై అరములలో నీతిమతుగా తీర్చబడెనుగా హృదయ శుద్ధి గలవాడై. ఆరంభమైంది రెస్టోరేషన్ నా జీవితంలో, నా న్యూ సెన్సేషన్ ఆరంభమైంది రెస్టోరేషన్ నా జీవితంలో, నా న్యూ సెన్సేషన్. నేను పోగొట్టుకున్నవన్నీ నా మేలు కోసం నా ప్రభువు సమకూర్చి దీవించులే. మునుపు సాధించలేని ఎన్నో ఘనమైన పనులు ఇక ముందు నా చేత చేయించులే. మునుపటి మందిర మహిమను మించే రెస్టోరేషన్ రెస్టోరేషన్ కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టోరేషన్ రెస్టోరేషన్. 200, 400, 500, 700, 300, 1000 ఊహలకు మించేటి మునుపటి మందిర మహిమను మించే రెస్టోరేషన్ రెస్టోరేషన్ కడవరి మందిర ఉన్నత మహిమే రెస్టోరేషన్ రెస్టోరేషన్. మేం శ్రమ నొంది నా దినముల కొలది ప్రభు సంతోషాన్ని మాకిచ్చును. మా కంటకారి నా ప్రతి బాష్ప బిందువు తన బుద్ధిలో నా దాచుంచెను. అరే సాయంకాలము నా ఎడుపు వచ్చినాను ఉదయం కలుగును, నోట నవ్వు పుట్టును మాకు వెలుగు కలుగును. దుఃఖముని తూర్పు ఎగరగొట్టి ప్రభువు మమ్మాదరించును, కీడు తొలగా చేయును మేలు కలుగా చేయును. 200, 400, 500, 700, 300, 1000 ఊహలకు మించేటి మునుపటి మందిర మహిమను మించే రెస్టోరేషన్